ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మన నిత్య జీవితంలో అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, తండ్రి కూతుర్లు ఇలాంటి బంధాలు వెలకట్టలేనివి, ఎంతో విలువైనవి, దేవుడిచ్చిన వరంలా ఫీల్ అవుతారు. కానీ కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఒక వింత ప్రేమ కథ ఈ బంధాలను ప్రశ్నిస్తుంది. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రస్తుత సమాజంలో. మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సినటువంటి వధువు వరుసకు తమ్ముడయ్యే సొంత పిన్ని కొడుకుతో లేచిపోయి పెళ్లి చేసుకోవటమే కాకుండా తమకు రక్షణ కల్పించాలి అంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. అయితే 3 ఏళ్ల ప్రేమ కోసం కట్టుబాట్లను, రక్త సంబంధాన్ని కాదనుకొని ఈ జంట తీసుకున్న నిర్ణయం స్థానికంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. బెంగుళూరు గ్రామీణ జిల్లా దేవనహల్లికి చెందినటువంటి శశికళ, హోస్కోట్కి చెందినటువంటి ప్రవీణ్ గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ సొంత అక్కా చెల్లెలకు పుట్టినటువంటి పిల్లలు. వీరిద్దరు తల్లులు స్వయాన అక్కా చెల్లెలు కావడంతో వరుసకు శశికళ అక్క అవుతుంది, ప్రవీణ్ తమ్ముడు అవుతాడు. ఈ విషయం తెలిసిన ఇరు కుటుంబాలు పెద్దలు వీరి ప్రేమను వద్దు అంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. సమాజంలో మా పరువు ఏం కావాలి, సమాజం అసలు ఇటువంటి బంధాలను అంగీకరించదు అంటూ వదులుకోవాలి, మీ బంధాన్ని, ఈ 3 ఏళ్ల ప్రేమను వదులుకోవాలంటూ హెచ్చరించారు. అయినప్పటికీ కూడా శశికళ తల్లిదండ్రులు ఆమెకు వేరే యువకుడితో వివాహాన్ని నిశ్చయించడం జరిగింది. పెళ్లి పత్రికలు కూడా పంచారు, ఈ బంధాన్ని ఆపుకుని నువ్వు వేరే పెళ్లి చేసుకోవాలి అంటూ. కానీ ఈ వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లికి కొన్ని గంటల ముందు వరకు కూడా ఆ తల్లిదండ్రులు కూడా ఈ వివాహ బంధాన్ని వదులుకున్నందుకు, ఈ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నందుకు, ఇక ఈ అక్కా తమ్ముళ్ళ బంధాన్ని సంరక్షించినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ పెళ్లి కొన్ని గంటల ముందు శశికళ కనిపించలేదు. తన ప్రియుడు తన తమ్ముడు ప్రవీణ్తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. అనంతరం అంగట్ట అనే ప్రాంతంలో ఓ శివాలయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత తమకు తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని ఈ నూతన దంపతులు రక్షణ కోరుతూ చిక్బల్లాపూర్ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక విషయం తెలుసుకున్న శశికళ తల్లిదండ్రులు అక్కడికి రావడంతో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక హై డ్రామా ఏర్పాటైందని చెప్పాలి. ఇక సొంత చెల్లెలు కొడుకునే పెళ్లి చేసుకున్నావా, వరుసకు తమ్ముడయ్యే వాడితో ఎలా కాపురం చేస్తావు, నీకు జన్మనిచ్చినందుకు నడి రోడ్డు మీద మా పరువు తీశావు అంటూ శశికళ తల్లి గుండెలు అవిసేలా రోధించింది. అయినప్పటికీ శశికళ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. నాకు నా భర్త ప్రవీణే సర్వస్వం అంటూ చెప్పింది. నేను తల్లిదండ్రులతో వెళ్ళను, అతనితోనే నా జీవితం అంటూ పోలీసుల ముందే స్పష్టం చేసింది. ప్రస్తుతం సామాజిక కట్టుబాట్లను, రక్త సంబంధాలను సవాల్ చేస్తూ జరిగినటువంటి ఈ ఘటన వివాహం కన్నడ నాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతుంది. ఇక ఈ ఘటన మీద మీరేమంటారో కూడా చెప్పండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇటువంటి బంధాలను, అన్నా చెల్లెల బంధాలను, అక్కా తమ్ముళ్ళ బంధాలను ప్రశ్నించేలా ఈ ఘటన మారింది.